అబ్బాబాబా ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు. అంతా మొత్తం యూతే కనిపిస్తున్నారు ఎటు చూసినా. ఆ మాత్రం సౌండ్ ఉండాలి, ఆ మాత్రం సౌండ్ ఉండాలి యూత్ అంటే. ఏమని ఆ సక్సెస్ మీట్ కాబట్టి ముందు ఆలు చెప్పుకుని సక్సెస్ మీట్ స్టార్ట్ చేద్దాం. మీకు ఎంతమందికి ఆలు వచ్చో నేను చూస్తా ఇక్కడ. చెప్పండి ఒకసారి. ఆ ఈ ఉ రు ఏ ఐ ఔ ఆహా. ఎస్, ఆ నుంచి ఆహా వరకు చెప్పేసుకున్నాము. సో మరొకసారి అచ్చ తెలుగు ఆనందాలు ఈ ఆ సక్సెస్ మీట్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఫుల్ జోష్గా ఉన్నారు, ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. సో ఇదే ఎనర్జీని మనం మొత్తం ఈవెంట్ అంతా కంటిన్యూ చేసేద్దాము. అండ్ మనందరి ఫేవరెట్ స్టార్స్ కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో వాళ్ళు వచ్చే ముందు మీకోసం కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్గా గుంటూరు ప్రేక్షకుల కోసమే. ఓకే, మిక్కీ మేయర్ సంగీతం, మైమరిపించే త్రివిక్రమ్ గారి మాటలు, నితిన్ నటన, సమంత చమత్కారం కుర్రాళ్ళందరికీ బాగా గిలిగింతలు పెట్టింది కదా. ఎస్, ఇక అనుపమ పరమేశ్వరం అభినయం అండ్ వాట్ నాట్ అన్నీ కలిసి ఈరోజు ఒక ఘన విజయాన్ని అందుకుంది. అండ్ అందుకే ఇవాళ మనం గుంటూరులో ఇంత గ్రాండ్గా ఈ సక్సెస్ ఫంక్షన్ని జరుపుకుంటున్నాము. సో ఈ రోజు మీరు అందరు ఇక్కడ వచ్చేసారు కాబట్టి అంటే మనందరికీ తెలుసు, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అది త్రివిక్రమ్ గారు చెప్పిన మాట. మరి మీరేం చెప్తారు కొత్తగా ఆకి? ఎనీ డెఫినిషన్స్? నితిన్ సమంతనా? సమంత వస్తే కానీ నోట్లోంచి మాట రానట్టుంది అబ్బాయిలందరికీ. సో ఈ ఫంక్షన్లో నితిన్ వస్తారు, అనుపమ వస్తారు, అండ్ త్రివిక్రమ్ గారు వస్తారు. ముందు నేను వచ్చాను కదా, ఒకసారి వేసుకోండి. ఓకే, ఆ సక్సెస్ మీట్ ని మొదలు పెట్టేద్దాము. సో మీరు అందరూ ఆలోచించుకుంటూ ఉండండి ఆకి మీరు ఏం కొత్త డెఫినేషన్స్ చెప్తారు అనేది. నేను మీ దగ్గరికి వచ్చి అడుగుతాను. ఓకే, సో ఆ సక్సెస్ మీట్ గుంటూరులో జరుపుకుంటున్నాము. అండ్ ఈ కార్యక్రమాన్ని మొత్తం TV5లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. మామూలుగా త్రివిక్రమ్ గారు అయితే అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ అన్నారు. సో ఇక్కడ గుంటూరు ఆడియన్స్ ఆకి ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. అందమైన ఆశ అండి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. ఎవరి మీద ఆశ? ఏం ఆశ? నితిన్ సూపర్గా యాక్ట్ చేస్తాడు అండ్ సమంత ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ త్రివిక్రమ్ గారి సూపర్ డైరెక్షన్ అని చెప్పి ఆశ. మీ ఆశ మొత్తానికి నెరవేరింది కదా? నెరవేరడం కాదండి, సూపర్ అసలు నిజంగా. ఆకి సరికొత్త డెఫినేషన్స్ ఇప్పటి వరకు మనం అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ అనుకుంటున్నాం. విందామా కొత్తగా వీళ్ళు ఏం చెప్తారో? అనుపమ పరమేశ్వర్, ఆనంద్ విహారీ. మీకు అనసూయ రామలింగం నచ్చలేదా? అనుపమ పరమేశ్వర్, ఆనంద్ విహారీ. ఓకే, డన్. ఇటు ఎవరైనా లేడీస్ చెప్తారా ఆ గురించి? గుంటూరు ఆడవాళ్ళు అసలే చాలా ఘాటుగా ఉంటారు, అందుకే భయం వేస్తుంది రావాలంటే దగ్గరికి. అమరావతి, ఆంధ్రప్రదేశ్. కొంతమంది అయితే అనసూయ రామలింగం వద్దు, అనుపమ పరమేశ్వరం అన్నారు. అనుపమ వచ్చాక కూడా చెప్పాలి ఇదే మాట. స్వాగతం ఆ టీం అందరికీ. ఇప్పుడు అసలైన అందం వచ్చింది, అసలైన ఆకర్షణ వచ్చింది. మీరు అందరూ లేచి నించోక్కర్లా, వాళ్లే మీకోసం పైకి వస్తారు, మీతో మాట్లాడతారు. ఓకే, నితిన్ గారు ఒక్కసారి అలా హాయ్ చెప్పేస్తే అందరూ సెటిల్ అయిపోతారు ప్లీజ్. హియర్ వి గో ఫర్ ఆనంద్ విహారీ. సో మీ అందరి అభిమానాన్ని ఇంత సంపాదించుకుంది అంటే అందుకు వన్ ఆఫ్ ద రీజన్ మ్యూజిక్. నిర్మాతలుగా డబ్బులు సంపాదించడం ముఖ్యమేనండి, కానీ డబ్బుతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకోవాలి అంటే లాంటి చిత్రాలు తీయాలి. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్. సో ఈ సంస్థ నిర్మాతలైన రాధాకృష్ణ గారిని అలాగే పిడి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ఇవాళ మన సక్సెస్ ఫంక్షన్లో వీళ్ళిద్దరు చేతుల మీదుగా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి కూడా షీల్డ్స్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ వెల్కమ్ రాధాకృష్ణ గారు అండ్ పిడి ప్రసాద్ గారు ఆన్ టు ద స్టేజ్. సో ఈ సినిమా మీ ముందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరే కారణం. మన రెండు చేతులు కలపడంలో తప్పులేదు. ఆ సక్సెస్ షీల్డ్ కృష్ణ చైతన్య గారికి, మన ప్రొడ్యూసర్స్ చేతుల మీదుగా. మనకి కొన్ని క్యారెక్టర్స్ చూస్తే కొంతమంది అలా గుర్తుండిపోతూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో తనలోని నటుడికి సరికొత్త రూపం ఇచ్చారు అజయ్ గారు. సో అజయ్ గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఇంకో సినిమా హీరోగా చేసేలా కనిపించారు ఈయన. ఈ ఫిలిం ఇంత పెద్ద సక్సెస్ మీ వల్లే జరిగింది.
థ్యాంక్ యూ. గుంటూరులో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. సచ్ ఎ బిగ్ హిట్, బ్లాక్ బస్టర్స్. ఇది అమ్మోరికి అతినాను. థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. త్రివిక్రమ్ గారు, నితిన్ గారు, దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారండి. మీరు ఒక్కరే వస్తూ వస్తూ చక్కగా స్టేజ్ ఎక్కేశారు తెలుసా? అందరూ అలా రాసి పెట్టుంది నాకు. హాయ్ గుంటూరు, అది చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. ఆ సినిమా ద్వారా వచ్చి సినిమా చూసారా అందరూ? ఆ సక్సెస్ మీట్ మీరంతా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు TV5లో అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. సో చాలా ఆనందంగా అద్భుతంగా మనం ఇక్కడ గుంటూరులో ఈ సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటున్నాము. సో ఈ సక్సెస్ని ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, టీమ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఈ మూవీతో. అండ్ అందుకే వాళ్ళకు కూడా ఇవాళ స్టేజ్ మీద ఒక చిన్న సత్కారం షీల్డ్స్ ఇస్తూ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ సినిమా ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్, ఆ సినిమా వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ LVR గారు. పాత్ర చిన్నదైనా కూడా అందులో మొత్తం దూరిపోయి మనల్ని అందరినీ మెప్పించేస్తూ ఉంటారు. తెలుగులో చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేసేస్తారు ఆయన. అండ్ అన్నిటికంటే మించి నితిన్ గారికి వెరీ గుడ్ ఫ్రెండ్ ఆయనే. మధు నందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో మధు గారు ప్లీజ్ వెల్కమ్. సో ఆ సక్సెస్ షీల్డ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటది మరి అంత షార్ట్ అండ్ స్వీటా? సినిమాలో నాది చాలా చిన్న పాత్ర, అందుకే నేను చిన్న మెసేజ్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్న మెసేజ్లో మీరు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద మెసేజ్ ఇచ్చారు, నెక్స్ట్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఇవ్వమని. ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి అనసూయతో పాటు అంతే బాగా గుర్తుండిపోయే మరొక క్యారెక్టర్. ఆల్మోస్ట్ ఆల్ అనసూయ కనిపించిన ప్రతి ఫ్రేమ్లోనూ ఈమె కూడా కనిపించిందండి. ఇప్పటి వరకు టీవీలో కళ్ళిలా పెద్ద పెద్దగా పెట్టి అందరినీ భయపెట్టిన తిను మొట్టమొదటిసారిగా కామెడీ ట్రై చేసింది అండ్ మనందరికీ ఎంతో నచ్చింది. సో లెట్ మీ ఇన్వైట్ మంగమ్మ ఆన్ టు ద స్టేజ్. హరితేజ, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ కమ్ ట్రూ అనుకుంటా. నేను అసలు డ్రీమ్లో కూడా అనుకోలేదు. సో ఇట్స్ నాట్ డ్రీమ్ కమ్ ట్రూ, ఇట్స్ అనుకోకుండా సడన్గా జరిగిపోయింది. సో ఎనీవేస్, హలో గుంటూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని ఇంత పెద్ద బిగ్ హిట్ చేసినందుకు. సో టీవీలో చేసే అమ్మాయిలు, టీవీలో ఎక్కువ సీరియల్స్ చేసిన అమ్మాయిలు, టీవీకే బాగా అలవాటు పడిపోయిన అమ్మాయిలు సినిమాలు చేయలేరు అనే ఒక చిన్న గాసిపో రూమరో లేకపోతే ఉంది. నేను కూడా అదే ఫిక్స్ అయిపోయి అవునులే మనం టీవీ చేసాం కాబట్టి ఇంకా సినిమాలు ఎందుకు ట్రై చేయడం అని చెప్పి గట్టిగా ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. కానీ అలాంటిది ఏం లేదు. కరెక్ట్గా మనం చేయగలిగే ఒక క్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ చేయగలం అనేది ఈ సినిమాతోనే నాకు ప్రూవ్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్రెడిట్ ఓవరాల్గా త్రివిక్రమ్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ నాలో నాకే తెలియని చాలా విషయాలు త్రివిక్రమ్ గారి ద్వారా ఈ సినిమా తర్వాత తెలుసుకున్నాను. అంటే యాక్టింగ్ టోన్ అయింది, యాటిట్యూడ్ టోన్ అయింది, ఓవరాల్గా కామెడీ నేను చేయగలుగుతాను అనేది నాకు అంటే చాలా కాన్ఫిడెంట్గా నాకు ప్రూవ్ అయింది. నేను చాలా ఇష్టంతో, ప్రేమతో ప్రతి ఒక్క డైలాగ్ చాలా ఇష్టంతో చేశాను. ఆ ఇష్టమే మీరు తెర మీద చూశారు కాబట్టి మీకు కూడా అది చాలా నచ్చింది. నేను ఎందుకు ఇన్సేపు మాట్లాడుతున్నానంటే లాస్ట్ టైం సక్సెస్ మీట్లో నేను అస్సలు ఏమీ మాట్లాడలేదని చెప్పి చాలామంది నన్ను తిట్టారు. నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా, చాలా చెప్తావు కదా, ఎందుకు చెప్పలేదు అని. కానీ నాకు ఇలాంటివి యాక్చువల్లీ చాలా కొత్త. ఈరోజు కూడా కొత్తగానే ఉందన్నమాట. కానీ ధైర్యం చేసి మొత్తానికి విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చే గ్యాప్లో కార్లో బాగా ధైర్యం చేసుకుని స్క్రిప్ట్ రాసుకున్నాను కానీ అది మర్చిపోయి ఓవరాల్గా హార్ట్ఫుల్గా ఏ వర్డ్స్ వస్తే అవే మాట్లాడేశాను. అండ్ నితిన్ గారికి, సమాంత గారికి, అలాగే
ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి, సుధాకర్ గారికి, రవికిరణ్ గారికి, కాళీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ప్రతి డైలాగ్ చెప్పి నాకు టెన్షన్గా ఉంది, టెన్షన్గా నువ్వు వెళ్ళు మంగమ్మ చెయ్యి ఏం కాదు అని పాపం నా వెంటే ఉండి నాతో చేయించారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ లాట్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మనందరికీ తెలుసు. ఇవాళ ఒక హీరోయిన్ మిస్ అవుతుందేమో అని నేను బాధపడ్డాను, బట్ నదియా గారు ఆ లోడ్ తీర్చేశారు. సో నదియా గారు, ఇట్స్ టైమ్ ఫర్ యూ. సో ప్లీజ్ ఒక్కసారి వేదిక మీదకి రావాలి. అండ్ మీ రాక కోసం హోల్ గుంటూరు ఎదురు చూస్తుంది. రాధాకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ మీ చేతుల మీదుగా నదియా గారికి షీల్డ్ ప్రెజెంట్ చేయాలి. వెల్కమ్ మ్యామ్. First of all, a hearty congratulations to Director Trivikram and to Radhakrishna Garu for a huge success of RR. I actually came with a prepared speech, but I'm completely blanking out. I'm extremely happy to be part of Director Trivikram's another magical hit, and I'm so humbled and so blessed that I have a part in it too. Thank you, Director Trivikram, for having the faith in me and for making me the Atta forever. It was wonderful. We had some artists whom I'd worked with earlier, like Rao Ramesh, whom we worked for Atta Rentiki. I had Naresh, whom I worked with Drishyam for. But there were a bunch of new people. Hari Teja, Ajay. I think Ajay, we worked together in Mirchi, if I'm not mistaken. Whom am I missing? Praveen. So these were the new people, and of course, most importantly, our hero Nitin. Nitin, when I met him for the first time, was extremely shy. So I didn't know whether he's someone who doesn't like to talk or whether he just takes time opening up. But when I met Nitin, when I saw his face, he has like such a baby, innocent face. He's kind of a boy a mother would like their daughter to bring home. And that's a big compliment, Nitin, by the way.